అందరికీ నమస్కారం. ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం, ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. దీనివల్ల ఇష్టపడుతున్నారా, సుఖపడుతున్నారా, కష్టపడుతున్నారా అంటే చాలామంది స్త్రీలు మాకు ఇది సౌకర్యంగా లేదు, ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా వెళ్ళటం అనేది సౌకర్యంగా లేదు అనే జవాబు చాలామంది నోట ఉంది. ఎందుకు అంటే బస్సుల్లో కిక్కిరిసిపోయిన జనం ఉండడం ఒక కారణం. అంటే ఆధార్ కార్డుతో ఫ్రీగా ప్రయాణించడం కంటే మరి డబ్బులు పెట్టి ప్రయాణం చేసేటప్పుడు జనాలకు అవసరాలు లేవా? అప్పుడు బస్సును ఉపయోగించుకోలేదా? మరి ఇప్పుడెందుకు జనం ఎక్కువ ఉన్నారు, అప్పుడెందుకు జనం లేరు అంటే ఇది ఒక క్వశ్చన్ మార్క్ కానీ మిగులుతుంది. ఒకటి, దుర్వినియోగం చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ముఖ్యంగా పెద్దవాళ్ళు, కాస్త నిలబడలేని వాళ్ళు, సీటు దొరికితేనే కానీ ప్రయాణం చేయలేము అనుకునేటువంటి మధ్యతరగతి వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. అన్ని రకాల అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఉంటారు. డబ్బులు పెట్టుకుని క్యాబులు బుక్ చేసుకునే సౌకర్యం లేని వాళ్ళు, సొంత కార్లు లేని వాళ్ళు, మరి వాళ్ళు తప్పనిసరిగా బస్సులోనే ప్రయాణం చేయాలి కదా. అలాంటి వాళ్ళకి బస్సు ఎక్కటం ఒక యుద్ధం లాంటిది. వాళ్ళని తోసుకుంటూ ఎక్కలేరు. ఎంతో కష్టపడి ఎక్కినా సీట్ ఉండదు. ఏదీ పట్టుకుని నిలబడలేరు. వాళ్ళ చేతుల్లో సత్తువ ఉండదు, కాళ్ళల్లో నిలబడే శక్తి ఉండదు. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చాలామంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చాలామంది. వాళ్ళు నిలబడలేరు, వాళ్ళకు సీటు దొరకదు. విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు నిలబడి ప్రయాణించవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆడవాళ్ళకి ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు అని పెట్టినప్పటి నుంచి ఆర్టీసీ సిబ్బంది, ఎస్పెషల్లీ ఆర్టీసీ సిబ్బంది, కండక్టర్లు, డ్రైవర్లు చాలా చులకన భావంతో మాట్లాడుతున్నారు. మరి ఏ మహిళ మాకు ఫ్రీగా బస్ సౌకర్యం కావాలి అని మీకు ఓటేస్తాము, మాకు ఈ సౌకర్యం కావాలి అని కోరుకోలేదు. ప్రభుత్వం వాళ్ళకై వాళ్ళు ఈ ప్రణాళికని ఏర్పాటు చేశారు. గెలిచినందుకు ఈ సౌకర్యాన్ని పెట్టారు. ఈ సౌకర్యం పెట్టినందుకు వినియోగించుకుంటున్నారు. సరే, వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారా, అనవసరంగా ప్రయాణం చేస్తున్నారా అనేది అది ఆ సమస్యను పక్కకు పెడితే, కండక్టర్లు, డ్రైవర్లు మహిళల విషయంలో చాలా చులకన భావంతో మాట్లాడుతున్నారు. అదేదో వాళ్ళ సొంత బస్సు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కోసమే తయారు చేసుకున్న బస్సుని రోడ్డు మీదకి తీసుకుని వస్తే ఈ మహిళలు ఫ్రీగా ఎక్కినట్లుగా చాలా చీప్గా మాట్లాడుతున్నారు. నీకు నిలబడ్డమే చేత కాదు, బస్సు ఎందుకు ఎక్కావు? అంత నిలబడి బ్యాలెన్స్ ఆపుకోలేని దాన్ని ఎవడెక్కమన్నాడు? ఇలా మాట్లాడుతున్నారు. మరి తప్పనిసరి వెళ్ళవలసి ఉంది. తమ ఆప్తులైన బంధువులకి అనారోగ్యం ఉన్నప్పుడు, మరణ వార్తలు విన్నప్పుడు తప్పనిసరిగా ప్రయాణించవలసే ఉంటుంది. ఎంత అనారోగ్యంగా ఉన్నా ఇది తెలియంది కాదు కదా. లేదు, శుభకార్యాలున్నా వెళ్ళడం తప్పదు కదా. మరి అనారోగ్యం ఉన్నప్పుడు నేను ఎవరు ఎక్కమన్నారు? నిలబడలేనప్పుడు ఎవరు ఎక్కమన్నారు అనంటే ఏం చేయమంటారు? ఎన్ని బస్సులను పోనిచ్చినా, ఏ బస్సు ఎక్కినా అందులో నిలబడవలసే ఉంటుంది. సరే, ఏదో ఒక బస్సులో సీటు దొరికింది అనుకుందాం. కూర్చున్నారు, ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు దిగవలసిన స్టాప్కి ఒక స్టాప్ ముందే లేచి నిలబడాలి. నీకోసం బస్సు ఆపాలా? ఏం నడవలేవా? నీకోసం మొత్తం బస్సు ఆపేయాలా?
మరి ఆ మాత్రం నడవలేని వాళ్ళు మరి ఎందుకు ఎక్కాలి అని ఇలా మాట్లాడతారు. రన్నింగ్ బస్సులో దిగొద్దు ఎక్కొద్దు అని మగవాళ్ళకే హెచ్చరికలు చేస్తూ ఉంటాం. వయసులో ఉన్నటువంటి యువకులకి, మంచి బలంగా ఉన్న మగవాళ్ళకే బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్కొద్దు దిగొద్దు ప్రమాదం అని చెప్తూ ఉంటాం. అట్లాంటిది ఆడవాళ్ళు రన్నింగ్ బస్ ఎక్కగలరా? రన్నింగ్ బస్ దిగగలరా? మరి యువతీ యువకులే రన్నింగ్లో ఎక్కలేరు, ఎక్కినా అది ప్రమాదమే అని చెప్తున్నప్పుడు 40 దాటిన వాళ్ళు, 50 దాటిన వాళ్ళు, 60 దాటిన వాళ్ళు ఎక్కగలరా? ఆపాలి కదా. ఆగకుండానే స్లోగా పోనిస్తూ ఉంటే దిగు దిగు అంటే మోకాళ్ళు నొప్పులతో బాధపడే స్త్రీలు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, నడుముకు బెల్ట్ వేసుకున్న వాళ్ళు, చేతులు కాళ్ళు విరిగి రాడుపడినటువంటి వాళ్ళు అలా రన్నింగ్ దిగగలరా? దిగలేరు. వాళ్ళు ఆ సందర్భంలో డ్రైవరు అలాగే చీప్గా మాట్లాడేస్తాడు, కండక్టర్ ఇంకా చీప్గా మాట్లాడతాడు. పోనీ రైట్ అంటాడు, దిగక మునిపే స్టాప్ దాటిపోతుంది. మళ్ళీ వెనక్కి నడవలేరు, మళ్ళీ ఇంకో ఆటో మాట్లాడుకొని కూడా రాలేరు వెనక్కి. దీనికంటే బస్సుకు టికెట్ పెట్టడమే బాగుంది. బస్సుకు టికెట్ తీసుకున్న రోజుల్లోనే ఆడవాళ్లకు గౌరవం ఉంది. స్త్రీలను గౌరవించండి అని రాశారు అక్కడ. ఆ రాసిన దానికి తగ్గట్టుగా గౌరవించకపోయినా మొత్తం మీద గౌరవం అయితే ఉంది ఆడవాళ్ళకి. ఇంకొకటి, కొద్దిమంది ఈ మాటలు ఎవరు పడతారు అని కాస్త నిలబడితే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, కళ్ళు తిరుగుతూ ఉన్నవాళ్ళు బస్సు ఊపినప్పుడు, సడన్ బ్రేకులు పడ్డప్పుడు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతున్నారు. ఎవరి అనారోగ్య సమస్యలు వాళ్ళకే తెలుసు. వాళ్ళ అమ్మకో చెల్లికో వచ్చినప్పుడు వాళ్ళు బాధపడుతులేరా? మరి బస్సులో ప్రయాణికులు కూడా అంతే అనుకోవాలి. గవర్నమెంట్ ప్రణాళిక పెట్టింది, ఫ్రీ సౌకర్యం ఇచ్చింది, వాళ్ళు వాడుకుంటున్నారు. నా తల్లిగారి సొమ్ము ఏమైనా పోయిందా, నా అత్తగారి సొమ్ము ఏమైనా పెడుతున్నా అని భావించాలి కండక్టర్, డ్రైవర్లు. అంతేగాని ఎక్కే వాళ్ళని చీప్గా మాట్లాడద్దు. ఇప్పుడు కొన్ని టికెట్తో నడిచే బస్సులు కూడా కొన్ని ఉన్నాయి. అది ఎక్కినప్పుడు అందులో ఎక్కలేని వాళ్ళు తెలియక ఈ బస్సు వెళ్తుందా అని అన్నప్పుడు వాళ్ళను చీప్గా అందులో కూర్చుని ఉండి చాలాసార్లు ఆ మాటలు విన్నాను. అప్పుడు ఏమంటారు వాళ్ళు, చూసావా ఫ్రీ అనగా అందరు పారిపోయారు, ఒక్కడు కూడా లేకుండా. బాగా అలవాటు పడ్డారు, ఫ్రీగా అయితే ఎక్కుదాం అని ఇలా మాట్లాడతారు. సరే, చదువు రాని వాళ్ళు చదువుకోలేక ఈ బస్సు వెళ్తుందా అని అడుగుతారు. ఆధార్ కార్డు నడవదు అని చెప్తున్నారు. సరే, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అనవలసిన అవసరం లేదు. అయినా వాళ్ళు ఎక్కి మేము డబ్బులు ఇవ్వలేమంటే అప్పుడు అనండి. ఇవి ఆడవాళ్లకు చాలా విచారకరమైనటువంటి సంఘటనలు, బాధ కలిగిస్తున్నటువంటి సంఘటనలు. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. ఒక ఆవిడ స్టాప్ వచ్చింది, లేచి నిలబడి ముందుకొచ్చి డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి రాడ్ పట్టుకుని నిలబడింది, ఇక వచ్చే స్టాప్లో దిగిపోవడానికి. ఈలోగా సడన్ బ్రేక్ వేశాడు ఆ డ్రైవర్. ఆమెకు అప్పటికే షుగరు, థైరాయిడు, బీపీ అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. ఆమె హాస్పిటల్ నుంచే వస్తోంది. ఎందుకు మాటలు పడాలి అని లేచి నిలబడింది. సడన్ బ్రేక్ వేయటం వల్ల మెట్ల మీద నుంచి దొర్లి కింద పడిపోయింది. ఎంత ఒక అరక్షణంలో ఆమె ప్రాణాలు భగవంతుడు కాపాడాడు అనుకోవాలి. లేకుంటే టైర్ల కిందికి పడిపోయేది. చాలా దెబ్బలు తగిలాయి. దీనికి బాధ్యులు ఎవరనాలి చెప్పండి? ఆమె నిర్లక్ష్యం అందామా, డ్రైవర్ నిర్లక్ష్యం అందామా, లేకుంటే అనుకోకుండా జరిగిన సంఘటన ఇది దైవలీల అందామా? డ్రైవర్లు కొంచెం అర్థం చేసుకుని, కండక్టర్లు కూడా మంచి మనసుతో ఆలోచిస్తే ఆ స్టాప్ దగ్గర ఒక్క సెకండ్ పాటు ఆపి ఇక్కడ దిగేవాళ్ళు దిగండి అని అంటే టకటక లేచొచ్చి దిగుతారు. ఎంత మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఆ కడ్డీ ఈ కడ్డీ పట్టుకుని లేచొచ్చి దిగుతారు. అలా కాకుండా ముందుకొచ్చి నిలబడండి అనడం వల్ల చాలామంది అలా ముందుకొచ్చి నిలబడి ఇలాంటి ఎప్పుడు సడన్ బ్రేక్ వేస్తారు అనేది డ్రైవర్ కూడా చెప్పలేడు కదా. అక్కడ ఉన్నటువంటి
వాతావరణాన్ని బట్టి సడన్ బ్రేక్ వేస్తాడు, ఎవరైనా అడ్డు వస్తే వేస్తాడు, డ్రైవర్ని అనడానికి లేదు. మరి వీళ్ళల్లో పట్టుకునేటువంటి శక్తి లేదు, చేతుల్లో నిలబడే శక్తి లేదు, కాళ్ళల్లో నడుములో బలం లేదు. మరి అలాంటప్పుడు సడన్ బ్రేక్ వేస్తే పడిపోతారు కదా. అలాగే గర్భిణీ స్త్రీలు, పసిపిల్ల తల్లులు, ఇలాంటి అనారోగ్యం కలవాళ్ళు, మరి ఇలా రోజుకొక సంఘటన జరుగుతూ ఉంటే ఎవరిని అనాలి? ఇంకొకటి, ఈ వీడియోలో భాగంగా అన్ని ఆడవాళ్ళకి కష్టాలు ఉన్నాయా, మగవాళ్ళకి లేవా అంటే మగవాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు అది కూడా చెప్తాను నేను. ఇదివరకు ఆడవాళ్ళకి కొన్ని సీట్లు కేటాయించేవాళ్ళు. అక్కడ స్త్రీలకు అని పక్కన రాసి ఉండేది. ఆ సీటు వరకు వాళ్ళ ఎల్లో కలర్ చూసుకుని ఆడవాళ్ళు కూర్చునేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు పెద్ద మనుషులు సీట్లేక బతిమలాడుకొని కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అనేది పెట్టిన తర్వాత ఆడవాళ్ళు కూడా బస్సు నిండా ఆడవాళ్ళే ఉంటున్నారు, మగవాళ్ళు తక్కువగా ఉంటున్నారు. తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా మగవాళ్ళు ఎక్కినటువంటి మగవాళ్ళు, అది ఎక్కడ జరిగింది ఈ లోపం అనేది నాకు తెలియదు. కానీ నేను అన్ని బస్సుల్లో ఇదే విధానాన్ని చూస్తున్నాను. అన్ని సీట్లలో ఆడవాళ్లే కూర్చుంటున్నారు. మగవాళ్ళు కూర్చున్నా కూడా లేవండి అని లేపి ఆడవాళ్లే చివరి వరకు కూర్చుంటున్నారు. ఈ విధానం మాత్రం చాలా రాంగ్. నేను ఆడవాళ్ళ విషయంలో కూడా చెప్తున్నాను. సరే, ఇది ఆడవాళ్ళ వరకే అని కేటాయించిన సీట్లు ఇప్పుడు ఏమీ స్పెషల్గా కనిపించకపోయినా, మనకి ఎంతవరకు లిమిట్ ఉందో అంతవరకు కాకపోయినా, ఒకవేళ ఇంకొక 2 సీట్లు ఎక్స్ట్రా కూర్చున్నా ఓకే. కానీ లాస్ట్ సీటు వరకు అన్నీ మనవే. మన పుట్టింటి వాళ్ళు మన పెళ్ళైనందుకు లేదా మనము చదువుకుంటున్నందుకు మన పేరు మీద రాశారన్నట్టు అలా అన్ని సీట్లు ఆడవాళ్లే కూర్చుంటే మరి మగవాళ్ళ గతి ఏమిటి? వాళ్ళల్లో కూడా ఇలా నిలబడలేని వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు, రకరకాల అనారోగ్యం ఉన్నవాళ్ళు, లేదు కాలేజీకి వెళ్ళే పిల్లలు అయినా కూడా వాళ్ళ బ్యాగులు చాలా బరువుగా ఉండి లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు మొత్తం ఆమె కూర్చోవాలి అనుకోవడం కూడా రాంగ్ కదా ఆడవాళ్ళు. దయచేసి చివరి వరకు కూర్చుని ప్రయాణం చేసేటువంటి ఆడవాళ్ళు నా వీడియో చూస్తే మాత్రం కొన్ని సీట్లు ఎక్కడైతే మగవాళ్ళు కూర్చుంటున్నారో వాళ్ళని జబర్దస్త్గా లేపి మీరు కూర్చునే ప్రయత్నం చేయకండి. ఒకవేళ 60 ఏళ్ళు దాటిన ఆవిడో, లేక నేను ఇందాక చెప్పినట్టు నడు నొప్పో కాళ్ళ నొప్పో ఏవో నొప్పులు ఉండి ఆమె కాస్త లేని ఆయన కూర్చుంటా అంటే సరే, ఆమెకు వదిలేసేయండి ఆ సీటు. కానీ యువతీ యువకులు ఎవ్వరు కూడా లేవండి అని మగవాళ్ళని లేపి కూర్చోకూడదు. అలాగే డ్రైవర్, కండక్టర్ స్త్రీలను అగౌరవంగా మాట్లాడొద్దు. బస్సులు ఎక్కాలి కానీ చేత కాదు, ఏం చేత కానప్పుడు ఎందుకు ఎక్కారు అని ఇలాంటి చులకనగా అసహ్యకరంగా మాట్లాడకండి. ఏదో ఒక బస్సులో మీ వాళ్ళు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. అప్పుడు మమ్మల్ని అగౌరవపరచడం కాదు, మీ వాళ్ళకు కూడా అగౌరవమే అది. ప్రతి స్త్రీలోనూ ఒక తల్లిని చూడండి, కనీసం గౌరవంగా మాట్లాడండి. అలా మీరు స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా అనారోగ్యం కలిగినటువంటి స్త్రీలని, వృద్ధులని దృష్టిలో పెట్టుకుని ఒక స్టేజి వస్తుంది అన్నప్పుడు 1-2 నిమిషాల ముందర బస్సు స్లో చేసి ఇక్కడ దిగేవాళ్ళు దిగండి అని చెప్పండి. వాళ్ళు రావడానికి అవకాశం వస్తుంది, నిదానంగా దిగడానికి అవకాశం వస్తుంది. మీరు రన్నింగ్ పోనిస్తూనే వాళ్ళని దిగు 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 అని తోసేస్తారు. దానికి తగ్గట్టు అందులో నిల్చున్నటువంటి యువకులు కూడా నీకోసం బస్సు ఆపాలా, నువ్వు ముందుకొచ్చి నిలబడాలని తెలియదా అని వాళ్ళు కూడా వాళ్ళ సొమ్ము తిన్నట్టుగానే మాట్లాడేస్తుంటారు. ఇది కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ మధ్యన. అలా ఆవిడ చెప్తూనే ఉంది, బాబు నేను పట్టుకుని నిలబడలేను, ఇలా పట్టుకుని నిలబడలేను, అందుకే బస్సు ఆగిన తర్వాత లేద్దామని నేను ఉన్నాను నాయన, నా వల్ల కాదు అని. కండక్టర్ తిడుతూనే ఉన్నాడు, మరి నీకోసం నేను బస్సు ఆపుకొని కూర్చుంటాను అని కండక్టర్ తిడుతూనే ఉన్నాడు. ఈలోగా పక్కనే ఉన్న ఒక కాలేజీ స్టూడెంటు, నీ మంచి కోసమే కదమ్మా చెప్తుంది, తొందరగా లేస్తే దిగితే వెళ్ళిపోతావు, లేదంటే బస్సు స్టాపు మళ్ళీ ముందరికి వెళ్ళిపోతే నువ్వే నడవాలి, నీకు మంచి కోసమే చెప్తున్నాడు కదా, దిగు దిగు, ఇంకా మళ్ళీ ఆయనకి ఎదురు చెప్తున్నావేంటి అని ఆ అబ్బాయి తొందర పెట్టేశాడు. ఇంకా బస్సు పోతూనే ఉంది. ఆమె విధిలేని పరిస్థితుల్లో దిగిపోయింది, కింద పడింది. నేను చూస్తూ ఉండగానే ఆమెకి కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి.
ఇది ఎవరు తప్పు అనాలి చెప్పండి? ఒక్క నిమిషం పాటు, ఒక్క నిమిషం పాటు ఓపిక పడితే ఎవ్వరూ కింద పడరు, దెబ్బలు తగలవు. ఒక్క నిమిషం వృధా ఎవరు చేయట్లేరా? డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఎవ్వరు వృధా చేయట్లేరా ఒక్క నిమిషం సమయాన్ని? ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలామంది ఆరోగ్యంగా దిగుతారు, ఆరోగ్యంగా ఎక్కుతారు. అలాగే ఆడవాళ్ళు కూడా ఒక్క నిమిషం ఆలోచిస్తే అన్ని సీట్లు మనమే కూర్చోవాలి అని అనుకోరు. ఈ వీడియో ద్వారా ఆడవాళ్ళని నిదానంగా దింపండి, నిదానంగా ఎక్కించుకోండి అని డ్రైవర్ని కండక్టర్ని వేడుకుంటున్నాను. అలాగే అన్ని సీట్లు మనవే అని కూర్చోవద్దు. మగవాళ్ళకు కూడా కొన్ని సీట్లను వదలండి. మీ లిమిట్స్ దాటి అన్ని సీట్లు ఆక్యుపై చేయకండి అని ఆడవాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయతో ఈ వీడియోని అర్థం చేసుకోవాలి. కేవలం పడుతున్నటువంటి సమస్యలని మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను. అర్థం చేసుకొని ప్రవర్తిస్తే బస్సుల్లో మనకు ఉన్నటువంటి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.